శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా తదనుగుణ్యం పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. తాతయ్యకి ఒక ఉమ్మ పెట్టు. నాకు జోషన్ చెప్పేవాడు పోయాడు, నాకు పాఠం చెప్పబోయేవాడు చచ్చాడు. కాంచనమయ వేదిక కనకేతను తమిళ్ ఎలా చదవటం ఐడియా. ఈ 30 రోజుల్లో తమిళ పుస్తకం చదివి నేర్చుకుని అప్పుడు అది చదువుతా. పుస్తకంలో చదవడం నేర్చుకుని తాళపత్ర గ్రంథాలు చదవడానికి 30 రోజులు కాదు 30 నెలలు పడుతుంది. అది నీలాంటి మట్టి బుర్రలకి, నాలాంటి మేధావులు కాదు. మీరు మేధావులు కాదు, మేతావులు. ఓర్వలేంతనం. మా ఈ అక్షరం ఎక్కడుందబ్బా? ఎక్కడుంది? ఏంటిది? కానా గానా? 1 2 31. తెలుగులో అక్షరాలు 56 ఉంటే తమిళ్లో 31 ఉన్నాయండి. మిగతా 25 ఏమైనా అబ్బా? తమిళంలో గాడా దాబా అనే అక్షరాలు కాటా తాపాలతోనే పలకాలి. ఇది అనుభవం ద్వారా మాత్రమే అర్థమవుతుంది. ఇలా అయితే ఇదంతా నేర్చుకునేసరికి నా వయసు అయిపోతుంది. అయినా పట్టు వదలను, పట్టుబట్టి మరీ నేర్చుకుంటాను. అలగారు ఓ మీరా, రండి రండి. సాపాడాయిచా? పాట? నేనేం పాటు పడ్డం లేదు, అంతా బామ్మగారే చూసుకుంటున్నారు. తమిళ్లో సాపాడాయిచా అంటే తెలుగులో భోజనం చేస్తిరా అని. ఓహో, భోజనమా? ఇప్పుడే అయింది. నానమ్మ వంటగది సర్దుతుంది. అప్పిడియా? అప్పడాలా లేవు. అప్పిడియా అంటే అలాగా అని. అప్పడం అంటే అలాగా అనా? అప్పడమిల్ల అప్పిడియా. అదే అదే. మీ ఆయన లేదా? ఉన్నారు. లోపల తమిళ తాళపత్ర గ్రంథాలు, తమిళ బుక్స్ తో కుస్తీ పడుతున్నారు. కుస్తీ? కుస్తీ అన్నా? కుస్తీ అంటే ఫైటింగ్, అదే డిషుం డిషుం. ఫైటింగ్? బుక్స్ తో ఫైటింగ్ అన్నా? దీనికి ఎలా చెప్పాలరా దేవుడా? నాకు తెలుగు తెలియం. చూపిస్తాను పదండి. కొడై కాలం అంటే ఎండాకాలం అన్నమాట. ఎండాకాలాన్ని గుర్తుపెట్టుకోవాలంటే కోడి కాళ్ళను గుర్తుపెట్టుకోవాలన్నమాట. వెయిల్ అంటే ఎండ. మరి ఎండాకాలాన్ని వెయిల్ కాలం అనొచ్చు కదా, కోడి కాలం అని ఎందుకన్నారు? ఈ కాలాలు నేర్చుకునేసరికి నాకు పోయే కాలం వచ్చేటట్టుంది. நீ எதுக்கு சிரிக்கிறாங்க? ఎందుకు నవ్వుతున్నానా? మీ శ్రమదా చూసి నవ్వొచ్చింది.
అవును, మీరు ఎందుకు తమిళ్ నేర్చుకుంటున్నారు? అదా, ఆయనకి తమిళ తాళపత్ర గ్రంథం దొరికింది, దాన్ని తెలుగులో రాయాలని. గుడ్ ఐడియాదా. ఐడియా గుడ్, ఆచరణే బ్యాడ్. తమిళ్ ఇలా బుక్స్ చదివి నేర్చుకుంటే రాదే. అయితే ఇంకో గుడ్ ఐడియా, మీరు నా వెన్నంటే ఉండి నాకు తమిళ్ నేర్పించొచ్చు కదా. మీరు నేర్చుకుంటానంటే తప్పకుండా నేర్పుతా. ఏమండి, మన ఇద్దరం నేర్చుకుందామా? అబ్బా, నీకు తెలుగే సరిగ్గా రాదు, ముందు తెలుగు నేర్చుకో, ఆ తర్వాత తమిళ్ నేర్చుకుంది గాని. సెల్వి దగ్గర నేను తమిళ్ నేర్చుకుని వీలుంటే నీకు చెబుతానులే. మీరే నేర్చుకోండి, నాకేం అవసరం లేదు. ఒళ్ళంతా కుళ్ళే. వణక్కం, ఈ రోజు నుంచి మీరే నాకు తమిళ్ టీచర్. అలై. అలా పిలుస్తోంది. అలై అన్న అనంతలక్ష్మిదా కాదు, ఆ, కెరటం, అలలు. అలా అంటే కెరటమా? ఇదేంటి మొదటి పాఠమే గురి తప్పింది? శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం. అలై అన్న అనంతలక్ష్మిదా కాదు, ఆ, కెరటం, అలలు. అలా అంటే కెరటమా? ఇదేంటి మొదటి పాఠమే గురి తప్పింది? అనంతలక్ష్మి, ఏమిటమ్మా అలా కూర్చున్నావు? మాట్లాడవేమిటమ్మా? వాడేమన్నా తిట్టాడా? మ్మ్. నిన్ను తిట్టాడా? బడవని పని పాట లేదనుకుంటా, అడుగుతానుండు. వద్దు నానమ్మా. వద్దా? అయితే నువ్వేమన్నా అన్నావా? లేదు నానమ్మా. అబ్బా, చంపకుండా ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం లేదు, పక్కింటి సెల్వి దగ్గర ఆయన తమిళం నేర్చుకుంటున్నారు. నాకు కూడా నేర్పమంటే ఇప్పుడేం అక్కర్లేదు, నేను నేర్చుకున్న తర్వాత నీకు నేర్పుతాను అని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కసిరారు. అంతేనా? ఈ మాత్రం దానికే ఇంతిదైపోవాలా? అలా కసిరినందుకు కాదు, అలా ఆయన అంటే సెల్వి నవ్వింది. బాగుందే, మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు దెప్పినందుకు అనిందంట. వెనకడికి నీలాంటిది ఎవత్తో? మీరు కూడా నవ్వుతున్నారు. నవ్వు కాదే, సామెత చెప్పానంతే. ఇప్పుడు నువ్వు తమిళం నేర్చుకోవాలి అంతేగా? అవును. ఆ సెల్వి కాకపోతే దాని అమ్మ నేర్పుతుంది, సరేనా? అంటే రా చెప్తా, రామ్మా. మీనాక్షి, అమ్మ మీనాక్షి. యారది? మీరా బామ్మగారు, వాంగు వాంగు. ఈ పొన్ను నా మనవరాలు అనంతలక్ష్మి. నమస్తే అండి. నమస్తే. మా అమ్మాయి అనసూయ కోడలు. అప్పుడియా? ఎన్న మామ సమాచారం? ఇదిగో మీనాక్షి, నువ్వు వెంటనే మా అనంతలక్ష్మికి తమిళం నేర్పాలి. తమిళమా? ఎందుకు? మీ అమ్మాయి సెల్వి దగ్గర దీని మొగుడు, అదే మా చిన్న, తమిళం నేర్చుకుంటున్నాడమ్మా. ఇది నేర్చుకుంటాను అంటే నీకు రాదు పో అన్నాడంట. అందుకే వాడికన్నా ఇదే ముందు నేర్చుకోవాలి. తప్పకుండా, ఆమె నేర్చుకుంటానంటే చెప్తాను. అమ్మ మీనాక్షి, ఈ విషయం వాడికి తెలియకూడదు. నానుదా చెప్పను. సెల్వికి కూడా తెలియకూడదు. అట్లనే ఎప్పుడుదా నేర్చుకుంటావు? ఎప్పుడో ఎందుకమ్మా, ఇప్పుడే నేర్చుకుంటుంది. మీరు కూడా నేర్చుకోండి. నాకెందుకమ్మా? ఇదిగో అమ్మా, నువ్వు వెళ్ళి నేర్చుకో. అలాగే నానమ్మా. హా. రామ్మా. మ్మ్. ఛీ, Attention! సరిగా రాయి. ఆ, ఆ? ఆ. వాంగో అంటే రండి. వాంగో అంటే రండి.
ఏంటి అలా ఉన్నావు? ఆ అబ్బాయి మీద బెంగగా ఉందండి. బెంగ ఎందుకు? వెళ్ళి చాలా రోజులైందిగా. ఆ చాలా రోజులంటే నెలలా సంవత్సరాలా? ఒక వారమేగా అయింది. వారం రోజులంటే తక్కువ. పాపం వాడు నా మీద బెంగ పెట్టుకొని ఉంటాడు. బెంగ లేదు బెండకాయ లేదు. వాడికి బెంగే ఉంటే ఇప్పటి వరకు ఒక ఫోన్ అయినా చేసి ఉండేవాడు కదా. చేశాడా? ఉహుం. మరి అదే వాడికి అలాంటి ఫీలింగ్లు ఏమి ఉండవు. మీ అమ్మ వాడికి ముప్పూటలో హ్యాపీగా వండి పెడుతూ ఉండుంటుంది. అది వీడు బాగా మెక్కుతూ టైం పాస్ చేస్తూ ఉండాలి. వాడి గురించి అనవసరంగా ఫీల్ కాకు. వాడంటే మీకు మంచి అభిప్రాయం ఎప్పుడుంది గనక? మంచి పనులు చేస్తే మంచి అభిప్రాయమే ఉంటుంది. వాడేం చేశాడని? వాడేం చేయలేదే, నేనే పోయిన జన్మలో వాడి దగ్గర అప్పు చేసి ఎగ్గొట్టుంటాను. అందుకని ఈ జన్మలో వాడు కొడుగ్గా పుట్టి నన్ను ఇలా వేపుకు తింటున్నాడు. అలాగా? ఆ, మీరు అలాగే వాడిని వేపకు తినండి. వచ్చే జన్మలో మళ్ళీ మీ కొడుగ్గా పుట్టి మిమ్మల్ని ఇంతకింత పగ తెచ్చుకుంటాడు. రండి భోజనానికి. ఎంత మాట అంది ఇది? ఈ జన్మలోనే భరించడం కష్టంగా ఉందంటే వచ్చే జన్మలోనూ కొడుకుగా పుడతాడా? లాభం లేదే. ఏ రికమెండేషన్ పెట్టి అసలు వచ్చే జన్మే లేకుండా చేసుకుంటాను. ఏమండి? వస్తున్నా. విలాసం ఎన్నా? చిరునామా ఏమిటి? అవన్ ఎంగ పోగరార్? అతను ఎక్కడికి వెళ్తున్నాడు? நீங்க எங்க போயிட்டீங்க? మీరెక్కడికి వెళ్ళారు? நீங்க என்ன தெலுங்க? మీరు తెలుగువారా? அப்படியா? தமிழ் நல்லா பேசுறீங்களே. అలాగా, తమిళం బాగా మాట్లాడుతున్నారు. ஆமா, நல்ல தமிழ் புஸ்தகம் படிச்சு கத்திக்கிட்டேன். అవును, మంచి తమిళ పుస్తకం చదివి నేర్చుకున్నాను. ఈ తమిళ్ బుక్స్ చదువు. ఏందా అనుమానం వస్తే నాంద అడుగు చెప్తా. సరే ఆంటీ, నా పోయిట్ వరే. ఈంద స మ యా తెల్ పొరంద ఆళ్ళు. ఇంద సమయத்தில் పొరంద ఆళ్ళు. ఈ సమయంలో పుట్టిన వాళ్ళు. ఓకే. ఏవండి, మీరు తమిళ్ బానే చదువుతున్నారే? చదువుతున్నాను కానీ అర్థం తెలియట్లేదు. చూసావా, తమిళ్ వచ్చి నాకే అర్థం కావట్లేదంటే నువ్వైతే గుక్క పెట్టి ఏడ్చేస్తావు. అబ్బా వాంగు. మీకు తమిళ్ వచ్చిందే? ఏవో రెండు ముక్కలు. ఎంగ వరకు పడిచే? ఎంగ వరకు అంటే ఆ ముందులేనుందే అది పురింజిది. అది రెండో లేని ఇరికిలే, అది పురియవే మాటది. இந்த தாளபத்திர தமிழ் படிக்கிறது ரொம்ப கஷ்டம். நீங்க தமிழ் நிறைய தெரிஞ்சுக்கணும். నాకు తమిళం రాదనుకుని తమిళ్లో మాట్లాడుకుంటున్నారు. ఆ తాళపత్ర గ్రంథాలు చదవాలంటే మీరు నేర్చుకున్నది చాలదు, చాలా చదవాలి. అంతేగా. మీ ఇద్దరికి తెలుగొచ్చుగా, తెలుగులోనే మాట్లాడుకోవచ్చుగా. ఏ భాష నేర్చుకుంటే ఆ భాషలోనే మాట్లాడుకోవాలమ్మా. అయితే మీ ఇద్దరే పేసుకోండి. అర్థం కానప్పుడు మధ్యలో నేనెందుకు? అమ్మ దీంత సదియా దాక్కుని చూస్తావా? నీ సంగతి చెబుతా. వా కిట్టవా. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు చాలా బాగున్నావు. రొంబ అలహారికే. అప్పుడియా? మర్చిపోయావా? ఈ రోజు తమిళ్లో నువ్వు నాకు ప్రేమ పాఠం నేర్పిస్తాన్నావు. అలాగే. ప్రేమ పాటవా? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇంగ్లీష్ లో కాదు, తమిళ్లో చెప్పండి. అదే నా ఉన్నాయి కాదలికిరేన్. అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారా? అమ్మో, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను అంతే. దీన్ని చూస్తుంటే నా కాపురానికి ఎసరు పెట్టేట్టుంది. கண்கள் இரண்டால் உன் கண்கள் இரண்டால் என்னை கட்டி இழுத்தாய் இழுத்தாய் போதாதென சின்ன சிரிப்பில் ஒரு கள்ளச் சிரிப்பில் என்னை தள்ளிவிட்டு மூடி மறைத்தாய். కన్నుల ఏదో పడింది. అయ్యయ్యో, ఇప్పుడు వా. ఇప్పుడే కదా పాట అయింది, అప్పుడే ముద్దులు కూడా స్టార్ట్ అయిపోయినాయా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. అనుకున్నదంతా అయ్యింది. ఉండండి, మీ పని చెప్తాను.
తమిళ్ చదవడం రాయటం బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ, నా వరా ఆ. నా వరే అందా, నన్ను ఒరే అందా. ఏమండి? ఆ, ఆ, బ- ఓ, ఓ. ఓ, ఓ. ఏం చేస్తున్నారండి? ఏముంది, ఇదిగో ఈ తాళపత్ర గ్రంథాలు ఉన్నది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఎంతవరకు వచ్చింది? పీక దాకా ప్రతిదీ నీకే కావాలి. అందుకే ఎంచక్కా మన ఇద్దరం కలిసి తమిళ్ నేర్చుకుంటే ఇప్పుడు మీకు బోల్డ్ అంత హెల్ప్ చేసేదాన్ని. ఉమ్, అంత చిన్నా. శ్రమ తమకెందుకులే. ఆ, కందిపప్పు డబ్బా తీసిద్దురారా. ఇదొకతే, ఇదిగో ఏం కెలక్కో. అలాగే. ఏమున్నాయి ఇందులో? హ? ప్రియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హ? నువ్వు ఎంతో అందంగా ఉంటావు. హ్మ్. నీ కళ్ళు కలువరేకులు, నీ ముక్కు సంపంగి మొగ్గ, నీ బుగ్గలు ఎర్రని గులాబీ రేకులు, నీ పెదవులు ఎర్రని దొండపళ్ళు. అందుకే నువ్వంటే నాకిష్టం. అయ్యగారికి ప్రేమ పైత్యం బాగా పెరిగింది. తగ్గిస్తాగా. అమ్మో, వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నావే? కెలకొద్దని చెప్పానుగా. తమిళ తాళపత్రాలు చూస్తున్నానండి. ఇవేమన్నా రుబ్బురోలు పత్రాలు అనుకున్నావా? తమిళ తాళపత్రాలు. ఇదిగా అమ్మమ్మకి పులుసు గిన్నె దొరకలేదంట, ఇల్లు ఎదిగి పెట్టు. ఎలా? అలాగే. చాలా కోపం ఉంది నీకు. అమ్మయ్యా. మురుగా, రేపొద్దున్నే దీనికి ముహూర్తం పెడతా, షాక్ అయిపోవాలి. చూడండి నానమ్మ, ఇంత వెదవ పని చేస్తున్నాడా? మీరే చూస్తున్నారుగా. ఈ తమిళ పొన్ను ఇక్కడికి వచ్చేస్తానంది, ఇంకా రాలేదేంటబ్బా. ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది? మ్మ్. ఆ, 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 ఎలా ఉంది? హా? ఎలా ఉందా? ఇలా ఉంది. ఒరే చిన్నా, ఏమిట్రా ఆ శబ్దము? అదా నేనుదో ఒకటి లాగిస్తేని. ఎందుకు? ఎందుక చూడు. దానికి తమిళం రాదు. అందుక తమిళంలో రాస్తేవి. అయితే నువ్వే చదువు. పాకర్దుకు ఉంగ మూంజి నల్లవే ఇల్లే. అర్థంగా నరవంలో ఎందుకురా చదవడం? తెలుగులో ఏడు. సరే, ట్రాన్స్లేట్ చేస్తానుండు. ప్రియా, నాకు నువ్వంటే అసహ్యం. నువ్వు ఎంతో మందంగా ఉంటావు. మందం కదే, అందమని కదా నేను రాసింది. నీ కళ్ళు కాకి ఏకలు, కలువ రేకులని కదా రాశాను. నీ ముక్కు కొబ్బరి డొక్కు, శంపంగి మొగ్గాని కదా. నీ పెదవులు నల్లని నేరేడు పళ్ళు, ఎర్రని దొండపళ్ళని కదా నేను రాసింది. అందుకే అంత దరిద్రంగా ఉన్నావు. అయ్య బాబాయ్, చూడమ్మా చూడు, కన్ను పెట్టి చూడు ఎలా రాస్తురో. అలా రాశాడా? అలాగైతే లాగి కొట్టకూడదమ్మా, చెప్పుతో కొట్టాలి. సెరిపాలు అడిగిను. ఏరా, నీకిదేం పోయే కాలం? ఇంట్లో ఇంత చక్కటి తెలుగు పెళ్ళాన్ని పెట్టుకొని అరవమ్మాయిని అరంగట్రం చేయించావే. ఆగవే, ఇది నేను రాసింది కాదు. ఆహా, ఎవరిదా రాస్తిరి? అనంత లక్ష్మికి దా తమిళ రాదు. అవును, కరెక్టే, కానీ ఇది నా రైటింగ్ కాదు. పారు. కుడు. అదే. అవన్ కంగారులో చూడలేదు. ఇది మీ రాత కాదు. మరి ఎవరు రాస్తారు? నేనే రాశాను. నువ్వా? నీయా? నేనే.
మా ఆయన నీకు ప్రేమ కవితలు రాస్తుంటే అది చూసి ఇలా రాశాను. ఇదిగో ఆయన రాసిన అసలు లెటర్. పారు என்ன లవ్ లెటర్ என்ன சரிப்பால் అడిగినా ఉండమ్మా, బాగా రాసినా సిరిప్పాలు అడుగుతావు, బాగా రాయకపోయినా సిరిప్పాలు అడుగుతావు. అది అసలు నీకు రాయలేదు తెలుసా? మరి ఎవరికి రాసావురా? నీకు. నాకా? నీకు కాదే, అలాకి రాశాను. నాకా? ఆ మరి నాకుదా ఎందుకు ఇస్తవి? సొల్రే ఇరు, నాకు పెళ్లికి ముందు నుంచి ప్రేమ లేఖ రాయాలని కోరికగా ఉండేది. పెళ్లికి ముందు ఎలాగో కుదరలేదు. పెళ్ళయ్యాక అలాగే రాద్దాం, వెరైటీగా ఉంటుంది, తమిళ్లో రాద్దాం అనుకున్నాను. రాసి తప్పులుంటే చూస్తావు కదా అని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. అప్పుడియా? ఆ, మరి ముందే ఎందుకు చెప్పలే? ఏమే చెప్పే గ్యాప్ నాకు ఇచ్చావా? చదివావో ఫెయిల్ పీకావో? ఎలారా నిన్ను నమ్మేది? ఆ లెటర్ లో ప్రియా అని ఉందా కానీ సెల్వి అని ఉందా? మరి అందులో నా పేరు కూడా రాలేదుగా. తప్పులు లేకపోతే ఇచ్చేటప్పుడు నీ పేరు రాసిద్దాం అనుకున్నాను. ఆమా దీని మీద నా పేరుదా లేదు? ఆ, పేరుదా లేదని పెద్దగా పీకినావు, సెట్ మొత్తం తిమ్మిరెక్కిపోన్నది. మణిச்சுడుంగ ఏం అనుకోవద్దు. పిచ్చి బడవా, పిచ్చి పనులు నువ్వును. అనవసరంగా కోప్పడ్డాను. ఫోన్ వచ్చింది. నీ దగ్గరేరా? హలో, నేను రా మీ బాబు రాజశేఖరాన్ని మాట్లాడుతున్నా. చెప్పు నాన్న. ఏంటి చెప్పేది? చెప్పు తీసుకొని తంతా. ఏ ఏంట్రా పక్కింటి తమిళమ్మాయితో ఏవో వెకిలి వేషాలు వేస్తున్నావంట? అలాంటిది ఏం లేదు నాన్న. నార్మల్, నువ్వు అక్కడ వెలగబెట్టిన రాజకార్యాలు చాలు. నా పేరు అక్కడ కూడా పాడు చేయకుండా నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి. అలాగే ఈ రోజే బయలుదేరుతాను. ఏంటి అప్పుడే ఈ మ్యాటర్ నాందాకా వెళ్ళిపోయింది? ఇలా అని తెలియక అలా వెళ్ళిపోయింది. మా నాన్న రమ్మంటున్నాడు. అప్పుడేనా? ఇది చేసిన పనికి మా నాన్న నా మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. సారీ అండి. సర్లే. నా మీద కోపం లేదుగా? లేదు. ఒట్టు? ఒట్టు. హా? తమిళ పొన్ను విరగొట్టింది నా పన్ను.